హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులపై ఏడ్చే వాళ్లకు దిమ్మ తిరిగే కౌంటర్ సమాధానం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక అలాగే ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఈ సందేశం అంటే ఈ వీడియోని ఉద్యోగ సోదరులకే కాదు, ప్రభుత్వ ఉద్యోగులపై నిత్యం విమర్శలు చేసే ప్రతి ఒక్కరికి చేరాలనైతే రాస్తున్నాను అని ఒక ఉద్యోగి అయితే చెప్తున్నారు. దయచేసి ఒక్క నిమిషం మీ పక్షపాతాలను పక్కన పెట్టి ఒక ఉద్యోగి ఆవేదనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగం ఊరికే రాలేదు. ఇది ఒక తపస్సు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏదో అదృష్టం కొద్దీ వచ్చింది కాదు. లక్షలాది మందితో పోటీపడి జీవితంలో 25-30 ఏళ్ల వయసు వచ్చే వరకు సరదాలు, సంతోషాలు, పండుగలు, పబ్బాలు పక్కన పెట్టి రేయింబవళ్లు కష్టపడి చదివి సాధించుకున్నది. ఇది మా మేధస్సు, పట్టుదల, శ్రమల ఫలితం. అంతటి కఠోర శ్రమకు, నైపుణ్యానికి ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలమే ఈ జీతం. ఇది మేము చేసుకున్న సేవకు గుర్తింపు. ఉచితంగా వస్తున్నది కాదు. మేము జీతం తీసుకుంటున్నాం. మీరు ఉచితాలు పొందుతున్నారు. తేడా గమనించండి. మేము ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులం. ప్రభుత్వ విధానాలను ప్రజల వద్దకు చేర్చి వారి పనులను చేసి పెడుతున్నందుకు ప్రతిఫలంగా జీతం తీసుకుంటున్నాం. ఇది మా హక్కు. మరి ఎలాంటి శ్రమ చేయకుండా కేవలం అర్హత అనే పేరుతో ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి నెల డబ్బులు అందుకుంటున్న మీలో ఎంతమంది నిజమైన అర్హులు? ధైర్యంగా మీ ఆస్తుల వివరాలు, ఆదాయ వివరాలు బయట పెట్టగలరా? పదుల రకాల పదుల ఎకరాల భూములు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవారు సైతం ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందుతున్నారనేది బహిరంగ రహస్యం. అమ్మఒడి, చేయూత, రైతు భరోసా, విద్యా దీవెన, తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతులేదు. మేము దేశానికి పన్నులు కట్టి ప్రభుత్వ ఖజానాను నింపుతుంటే ఆ డబ్బుతో మీరు ప్రయోజనం పొందుతున్నారు. అలాంటప్పుడు కష్టపడి పనిచేసే మేము జీతం తీసుకుంటే తప్పేంటి? మాపై ఎందుకు ఈ ఏడుపు? నైపుణ్యానికి విలువ ఇవ్వాల్సిందే. ఒక కార్పొరేట్ కంపెనీ లక్షల్లో జీతాలు ఎందుకు ఇస్తుంది? బయట రోజుకు 500కు కూలికి పనిచేసేవారు దొరికినా కూడా అత్యంత నైపుణ్యత కలిగిన నిపుణులకు అంత జీతం ఇవ్వడానికి కారణం వారి ప్రతిభకు, మేధస్సుకు ఇచ్చే విలువ. ప్రభుత్వంలో కూడా అంతే. లక్షలాది మందిలో అత్యుత్తమ ప్రతిభావంతులను ఎంపిక చేసుకున్నప్పుడు వారికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అప్పుడే వారు నిబద్ధతతో పనిచేస్తారు. ఒకరి తప్పుకు అందరినీ నిందించడం అవివేకం. ఎప్పుడో ఒక ఉద్యోగి లంచం తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ లంచగొండులా? ఒకరు వడ్డీ వ్యాపారం చేస్తే అందరూ వడ్డీ వ్యాపారస్తులవుతారా? ఒకరు రియల్ ఎస్టేట్ చేస్తే అందరూ భూముల దళారులే అయిపోతారా? ఇది దురదృష్టకరం. ఏ రంగంలోనైనా మంచి, చెడులు ఉంటాయి. కేవలం మీ వ్యక్తిగత వ్యాపారాలకు ఏదో ఒక ఉద్యోగి పోటీపడి వచ్చాడనే అక్కసుతో మొత్తం ఉద్యోగ వ్యవస్థనే అవినీతిమయం అని ముద్ర వేయడం ఎంతవరకు సమంజసం? మేము నిజాయితీపరులమైన పన్ను చెల్లింపుదారులం. ఒక సగటు ప్రభుత్వ ఉద్యోగి తన సంవత్సర జీతంలో దాదాపు 3.5 నెలల సంపాదనను తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తాడు. ఎలా అంటే 1.5 నెలల జీతము ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, అలాగే 2 నెలల జీతాన్ని ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్, అలాగే ఏపీజీఎల్ఐ వంటి పథకాల రూపం పేరుతో ప్రభుత్వం దగ్గరే జమ అవుతుంది. దేశంలో మరే వ్యాపారి లేదా ప్రైవేట్ రంగ నిపుణుడు ఇంత నిజాయితీగా పన్నులు కడుతున్నారో ఆత్మవిమర్శన చేసుకోండి. చివరగా ఒక విన్నపం. ఉద్యోగుల జీతాల మీద, వారి ప్రయోజనాల మీద ఏడవటం ఆపండి. మేము చేస్తున్న సేవను గుర్తించండి. మా కష్టాన్ని గౌరవించండి. దేశ నిర్మాణంలో మా పాత్రను అర్థం చేసుకోండి. ఈ సందేశాన్ని కేవలం ఉద్యోగ సంఘాల గ్రూపుల్లోనే కాకుండా మీ మొబైల్లోని ప్రతి గ్రూపుకు, ప్రతి కాంటాక్ట్‌కు పంపి ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదనను, వాస్తవాలను అందరికీ తెలియజేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ఒక ఆత్మాభిమానం గల ప్రభుత్వ ఉద్యోగి ఇలా రాసుకొచ్చాడండి.